మహాభారతం అధ్యాయం 37. ధర్మసూక్ష్మం తెలుసుకున్న సద్బ్రాహ్మణుడు. ఒకసారి మార్కండేయ ఋషి పాండవులు చూడడానికి వచ్చాడు. ఆ సమయంలో స్త్రీ ప్రాతినిధ్యం గురించి యుధిష్ఠిరుడు మాట్లాడుతున్నాడు. స్త్రీ ఓరిమి ప్రాతినిధ్యం కంటే అద్భుతమైంది ఈ ప్రపంచంలో ఉందా? శిశువుని చాలా కాలం గర్భాన్ని ధరించి తన ప్రాణం కన్నా అధికంగా చూస్తూ ప్రసవిస్తుంది. ఎంతో కష్టాన్ని ఆందోళన అనిపించి ప్రసవం అయిన దగ్గర నుంచి ఆ శిశువు ఆరోగ్యం సౌఖ్యం గురించి నిరంతరం ఆలోచిస్తుంది. విశాల హృదయం క్షమాగుణం కలిగి తనను తాను లక్ష్య పెట్టక సకల బాధలను పెట్టి అసహించుకునే క్రూరమైన భర్తను క్షమిస్తూ అతన్నే ప్రేమిస్తూ ఉంటుంది. ఏమిటి వింతాను అంటున్నాడు. ఆ మాటలు విని మార్కండేయుడు ఒక కథ చెప్పాడు. కౌశికుడు అని ఒకడు ఉండేవాడు. అతడు ఎంతో శ్రద్ధతో బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. అతడు ఒకనాడు ఒక వృక్షం కింద వేదాధ్యయనం చేస్తున్నాడు. ఆ చెట్టుపై నుంచి ఒక కుక్కర రెట్ట వేయగా అది కౌశికుడి తలపై పడి మలినమైంది. అతడు తలపైకి ఎత్తి చూశాడు. కోపంతో చూసిన ఆ చూపుకు కుక్కర కింద పడింది. ఆ పక్షి చచ్చి పడిపోవడం చూసి బ్రాహ్మణుడు చాలా విచారించాడు. మన తలంపులన్నీ ఫలించినప్పుడు, తొందరపాటు కోపం కలిగినప్పుడు పుట్టిన కోరికలు తక్షణం ఫలం ఇస్తే ఎంత భయంకర దృశ్యం అవుతుంది. తర్వాత పశ్చాత్తాపానికి జాలికి ఎంత అవకాశం ఉంటుంది. కానీ మన కోరికలు ఫలించడానికి ఇతర అంశాలు పరిస్థితులు కూడా సహాయపడాల్సి రావడం వల్ల మనం పాపం నుంచి విచారం నుంచి రక్షితులం అవుతాం. తన హృదయంలో తాత్కాలికంగా కలిపిన కోపపు దురాలోచన అమాయకమైన ఓ పక్షిని బలి తీసుకోవడంలో కౌశికుడు ఎంతో విచారించాడు. కొంతసేపు అయిన తర్వాత అతడు తన మామూలు భిక్షకు బయలుదేరి వెళ్ళాడు. భిక్ష కోసం ఓ ఇంటి ముందు నిలబడ్డాడు. ఆ సమయంలో ఆ ఇంటి యజమానురాలు పాత్రను శుభ్రం చేస్తుంది. ఆ పని అయ్యాక ఆమె తనకు భిక్ష వేస్తుందని కౌశికుడు అలాగే నిలబడ్డాడు. ఈలోగా ఆ ఇంటి యజమాని అలసిపోయి ఆకలితో ఇంటికి వచ్చాడు. భార్య ఆయనకు సపర్యలు చేసి కాళ్ళు కడిగి తడి తుడిచి ఆహారం పెట్టింది. ఈ పనుల్లో నిమగ్నమై బయట నిలిచి ఉన్న భిక్షకు మర్చిపోయింది. తన భర్తకు సపర్యలు పూర్తయ్యి ఆయన భోజనం చేసిన తర్వాత భిక్ష తీసుకుని బయటకు వచ్చింది. తమను చాలాసేపు నిలబెట్టినందుకు విచారిస్తున్నాను, నన్ను క్షమించండి అన్నది కౌశికుడు. నన్ను క్షమించండి అన్నది. కౌశికుడు కోపంతో, ఓ వనిత, నన్ను చాలాసేపు నిలబెట్టావు, ఇలాంటి నిర్లక్ష్యం మంచిది కాదు అన్నాడు. బ్రాహ్మణోత్తమ, దయవుంచి నన్ను క్షమించు. నేను నా భర్తకు సపర్యలు చేస్తున్నాను, అందుచేత ఆలస్యమైంది అని ఆ స్త్రీ అంది. భర్తకు సపర్యలు చేయడం మంచిదే, కానీ బ్రాహ్మణ్ణి నిరాధించకూడదే, నీవు గర్విష్ఠులో కనిపిస్తావు అన్నాడు కౌశికుడు. నన్ను కోపగించుకోకు, నేను నా భర్తకు యుక్తమైన సేవలు చేసేందుకే మిమ్మల్ని నిలబెట్టవలసి వచ్చిందని తమరు ఆలోచించాలి. ఒక ఉద్రేకపు ఆలోచన మీకు కలిగిన తక్షణం చనిపోవడానికి నేను కుక్కర్ను కాను. మీ కోపం పవిత్రతను ఏ విధంగానే హాని చేయలేదు అన్నది ఆ మహిళ. బ్రాహ్మణ్ నిర్ఘాంతపోయాడు. ఆమెకు కుక్కరి సంగతి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడ్డాడు. ఆమె ఇంకా ఎలా అంది, మహానుభావ, నీకు నీ కర్మరహస్యం తెలీదు. ఒకరి కోపమే తన శత్రువే శరీరంలో ఉంటుందని కూడా నీకు తెలియదు. మీకు సేవ చేయడం ఆలస్యమైనందుకు క్షమించండి. మీరు మిథిలాపట్నానికి వెళ్ళి మంచిగా జీవించడానికి గల రహస్యాన్ని అక్కడ ధర్మవ్యాధుడి ద్వారా తెలుసుకోండి అన్నది. బ్రాహ్మణుడు మరింత ఆశ్చర్యపోయాడు. నీ శిక్షణ వ్యాఖ్యలకు నేను తగ్గియే ఉన్నాను. ఆ మాటలు నాకు మంచిగా చేసాయి. నీకు సర్వ విధాల శుభం కలుకాగానే దీవించి అతడు మిథిలా నగరానికి వెళ్ళాడు. కౌశికుడు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని గృహం కోసం వెతుకుతున్నాడు. ఆ ధర్మవ్యాధుని ఇల్లు ఓ ఆశ్రమం మాదిరిగా పట్టణం బయట ప్రత్యేకంగా ఉంటుందని కౌశికుడు భావించాడు. ఆ నగర రాజబాట్ల మీదుగా వెళ్తూ గొప్ప భవనాలు విద్యావనాలు చూస్తూ చివరికి ఒక మాంసపు దుకాణానికి వెళ్ళాడు. అక్కడ యజమాని మాంసాన్ని అమ్ముతున్నాడు. ఆ మాంసం అమ్మకందారుడే ధర్మవ్యాధుడు.
కటికవాడు అన్నమాట అని తెలుసుకుంటూ కౌశికుడు వినయం చెందాడు. బ్రాహ్మణుడు చికాకు పడుతూ మాంసం దుకాణానికి దూరంగా నిలబడ్డాడు. ఆ కటికవాడు లేచి బ్రాహ్మణుడికి వద్ద వచ్చాడు. మహాత్మా, తమర శ్యామ్మ ఆ మహాపతివ్రత అయిన బ్రాహ్మణ స్త్రీ నా వద్దకు పంపించిందన్నాడు. ఈ మాటలతో కౌశికుడు నిర్ఘాంతపోయాడు. మహాత్మా, తాము ఎందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు, మా ఇంటికి రండని అంటూ ధర్మవ్యాధుడు కౌశికుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆనందంగా ఉండే కుటుంబాన్ని చూశాడు కౌశికుడు. ధర్మవ్యాధుడికి తల్లిదండ్రులపై ఉన్న భక్తితో కౌశికుడిని ఎంతో ఆకట్టుకుంది. ఆ ధర్మవ్యాధుడి దగ్గర కౌశికుడు ధర్మం గురించి, మనిషి మంచి పనుల గురించి నేర్చుకుని తిరిగి తన ఇంటికి వచ్చాడు. కౌశికుడు అంతకు పూర్వంలా కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులకు అత్యంత భక్తితో సేవ చేస్తున్నాడు. వ్యాసుడు ఈ ఉపాఖ్యానాన్ని మహాభారత గ్రంథంలో అద్భుతంగా ఇమిడ్చాడు. ఇందులో నీతి భగవద్గీతను అనుసరిస్తుంది. జీవితంలో తనకు జన్మరీత్యా సంభవించే మంచి పనులను, వృత్తిని శ్రద్ధాశక్తులతో చేయడమే అంతటా నిండి ఉన్నదనే భగవంతుడి సేవ. ఈ వృత్తి అనేది 3 విధాలు కలది. తన పుట్టుక వల్ల వచ్చేది, కొన్ని పరిస్థితులు ఒత్తిడితో చేయక తప్పనిది, తాను కోరుకుని చేసేది. ఇందులో ఏదైనా సరే శ్రద్ధాశక్తులతో చేయడమే మూలమని అర్థం. పైన ఉదహరించిన అంశాన్ని వ్యాసుడు ప్రపంచానికి అద్భుతంగా తెలియజేశాడు. మాంసం అమ్ముకునే జీవించే ఒక నీచ వృత్తి గల కటికవాడి దగ్గర సకల శాస్త్రాలు చదివిన ధర్మ సూక్ష్మం తెలియని ఒక సద్బ్రాహ్మణుడు దాన్ని నేర్చుకోవడం గురించి తెలియజేశాడు.